Welcome to Easy Maths Tricks channel. సో decimal simplification tricks. సో ఇక్కడ ఏంటంటే చూడండి, డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఎలా సింప్లిఫై చేయాలో ఈజీగా చూద్దాం. ఓకే, సో ఇట్లాంటి వాటిని ఏమంటారంటే 0.3 ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0.3 బార్ అంటే వినుకులం ఇచ్చారు. సో వీటిని ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. సో వీటిని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ పీ/క్యూ ఫామ్లోకి రాసి ఫ్రాక్షన్స్లో డివైడ్ చేసి అప్పుడు సింప్లిఫై చేయాలి. ఓకేనా. సో మామూలుగా మనం జనరల్గా ఇచ్చినప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0.25 ఇచ్చారనుకోండి, 25/100 వేసి సింప్లిఫై చేస్తాం. సో అది ఈజీ. కానీ ఇట్లా ఇచ్చినప్పుడు ఎట్లా సింప్లిఫై చేయాలంటే 0.3 బార్ని ఇచ్చారు కదా చూడండి, ఇది అండ్ ఇక్కడ ఏంటి వినుకులం ఉంది, వినుకులం ఉంది కదా చూడండి, ఇలా ఎట్లా రాస్తారంటే దీన్ని 3/9 వేసేయండి ఇక్కడ. ఓకే, ఇది 1 డిజిటే కదా, 19 వేస్తాం. వినుకులం కింద 1 డిజిటే ఉంది, సో 19 వేస్తాం. ఓకేనా. 3 అనేది వినుకులం నెంబర్. ఓకే, సో 3/9. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 3 3s are 9 కదా, సో 1/3 అవుతుంది. ఓకే, అర్థమైందా. సో వినుకులం నెంబరు డివైడెడ్ బై ఏం చేయాలి, 9తో డివైడ్ చేయాలి. సో 1 డిజిటే ఉంది కాబట్టి 19 వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్ ఇస్తే 2 9s వేయాలి. ఓకేనా. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 0.37 బార్. సో వినుకులం ఇచ్చారు అంటే ఏమవుతుంది, ఇక్కడ 37 బార్ కదా, 37 చూడండి వినుకులం కింద 2 డిజిట్స్ ఉన్నాయి, సో 3 7 కదా, 2 డిజిట్స్ అంటే 99 వేయాలి. ఓకే, సో అర్థమైందా. సో వినుకులం కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని 9s వేయాలి ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వినుకులం నెంబరు డివైడెడ్ బై 99. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 0.52కి బారు. సో వినుకులం ఏముంది, 2K వినుకులం ఉంది. ఓకేనా. అంటే ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ 52 వేయండి. 52 మైనస్ చూడండి ఒకసారి, వినుకులం లేని నెంబర్ ఎంత, 5 కదా, అది తీసేయండి. ఓకే, సో ఫస్ట్ 52 వేయండి, వినుకులం అంటే బార్ లేని నెంబరు మైనస్ చేయండి. ఓకే, 52 మైనస్ 5 బై 9 వినుకులం లేని నెంబర్ ఎంతది, 1 కదా, సో 10 వేయండి. ఓకే, 90 అంటే ఏంటి, 52 మైనస్ 5/90. 52 మైనస్ 5 అంటే ఎంత, 47 కదా, సో 47/90 ఇది. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. సో అర్థమైందా, 2కి వినుకులం ఉంది, సో 52లోంచి 5 తీసేయండి, అంటే వినుకులం లేని నెంబర్ తీసేయాలి. ఓకేనా. బై ఇక్కడ 9 కదా, నెక్స్ట్ నెంబర్ ఎంత, 0 కదా, 90. ఓకే, నెక్స్ట్ 543 కదా చూడండి, 0.543, 43కి మాత్రమే వినుకులం ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి 43కి మాత్రమే వినుకులం ఉంది. సో చూడండి జాగ్రత్తగాను, 543 వేసేయండి సేమ్ పైదానిలాగే. ఓకే, 543 మైనస్ ఎంత మైనస్ చేయాలి, వినుకులం లేని నెంబర్ ఎంత, 5 కదా, బార్ లేని నెంబర్ ఎంత, 5 కదా, సో 5 మైనస్ చేయండి. ఓకే, సో ఇక్కడ బార్ వినుకులం ఉన్న నెంబర్లు ఎంత, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ అంటే 2 9s వేయాలి. నెక్స్ట్ 0. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ వినుకులం నెంబర్స్ వినుకులం కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని 9s వేస్తాం. నెక్స్ట్ 0 వేసుకోవాలి. ఓకే, సో మొత్తం నెంబర్లోంచి ఎంత తీయాలి, వినుకులం లేని నెంబర్ మైనస్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగాను. ఓకే, సో 543 మైనస్ 5 అంటే ఎంత, 38, 538. ఓకే, అంతేనా, 38 990. దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు అవసరం అయితే. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ అర్థమైతేనే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ 32.47, ఇక్కడ పైదాల 0 లేదు. ఓకేనా, 32.47 వినుకులం ఉంది దీనికి. ఓకే, ఇది ఎట్లా చేస్తారంటే మొత్తం వాల్యూ తీసుకోండి, 3247 మైనస్ చూడండి వినుకులం లేని నెంబర్ ఎంత, ఇది ఇక్కడ 32 కదా, అది వేసేయండి బై. ఓకే, నెక్స్ట్ వినుకులం లేని నెంబర్ ఎంత, 99 కదా, 99
ఇక్కడ 0 పాయింట్ లేదు కదా మనకి. 0 పాయింట్ ఉంటే ఇక్కడ 0 వేస్తాం. సో, ఇక్కడ 0 పాయింట్ లేదు కాబట్టి 99 అవుతుంది. ఓకే. ఓకే. ఇక్కడ 3247లోంచి ఇక్కడ వినుకులం లేని నెంబర్ ఏంటి 32 తీస్తాం. ఇక్కడ వినుకులం కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 99. ఇక్కడ మనం జీరోస్ వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు 0 పాయింట్ సంథింగ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా. మనకు 32.47 ఇచ్చారు. సో, వినుకులం కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని నైన్స్ మాత్రమే వేయాలి. ఓకే. సో, తీసేయండి. ఎంత వస్తుంది? 7లోంచి 2 తీస్తే 5, 4లోంచి 3 తీస్తే 1, 2. సో, ఇదే ఆన్సర్. ఓకే. దీన్ని సింప్లిఫై చేసుకుంటే చేయొచ్చు. ఓకేనా. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. 3.42 5కి వినుకులం 5 బార్. ఓకేనా. సో, చూడండి 3425 మైనస్ వినుకులం లేని నెంబర్లు అన్నీ 342 కదా, ఇది తీసేయాలి, మైనస్ చేయాలి. ఓకే. 342 బై, సో చూడండి వినుకులం ఉన్న నెంబర్ ఎంత 9 కదా, నెక్స్ట్ జీరోస్ వేసుకోండి, 900 అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు 3425లోంచి 340 తీసేయాలి. ఓకేనా. చూడండి 5లోంచి 2 తీస్తే ఎంత 3 కదా, నెక్స్ట్ ఇక్కడ ఎంత 12 ఉంటుంది అవునా. 12లోంచి 4 తీస్తే ఎంత 8. ఓకే. ఇక్కడ 3. ఓకేనా. 4లోంచి 3 కదా, 3 0 అవుతుంది. సో, 3083 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో, అర్థమైందమ్మా. ఓకే. సో, ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే కనుక మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. డిసిమల్స్ మీద ఇచ్చిన ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే. అర్థమైందా? ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ వినుకులం కింద ఎంత నెంబర్ ఉందో అంత ఆ నెంబర్ వేయాలి న్యూమరేటర్లో. డినామినేటర్లో వచ్చి 9 వేయాలి. ఓకేనా. సో, 37 బై ఇక్కడ వినుకులం కింద 2 డిజిట్స్ ఉన్నాయి, 99 వేసాం. ఓకే. ఇక్కడ 1 డిజిట్ ఉంది ఓన్లీ. సో, 1 డిజిట్ ఉంది, 52 మైనస్ 5 తీసేయాలి, వినుకులం లేని నెంబర్ తీసేయాలి, బై 9 పక్కన 0 వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 543 అంటే 43కి వినుకులం ఉంది. సో, 543లోంచి 5 మైనస్ చేయాలి, వినుకులం లేని నెంబర్ని మైనస్ చేయాలి. ఓకేనా. ఎన్ని ఉన్నాయి వినుకులం కింద డిజిట్స్ 99, నెక్స్ట్ 0 వేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి 32.47. సో, 47 అనేది వినుకులం ఉంది అంటే మొత్తం నెంబర్లోంచి 32 తీసేయాలి, వినుకులం లేని నెంబర్ని తీసేయాలి, బై దీనికి ఎన్ని ఉన్నాయి అన్నీ వేసుకోవాలి. 0 లేదు కదా ఇక్కడ మనకి. 47 కింద వినుకులం కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్. సో, 99. ఓకే. నెక్స్ట్ 3.42 1 డిజిట్ కిందే కదా ఉంది. సో, 3425లోంచి ఈ 342 తీసేయాలి, బై 1 డిజిట్ కాబట్టి 5కి 1 వినుకులం కింద 1 డిజిటే కదా ఉంది. సో, 9 వేసుకుని మిగిలిన 0 వేసుకోవాలి. ఓకే. సో, ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో డిసిమల్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా. సో, ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా తీయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.